ఫ్రెండ్స్ మీకైతే ఒకటి మంచి 3Dలో వీడియో చేశాను. చాలా బాగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు డెఫినెట్లీ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే మాత్రం ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీకు ఇలాంటి వీడియోస్ కావాలని చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మనకు అయితే రఘువరన్ మూవీ నుంచి ఆ మూవీలో ఉంది కదా ఫ్రెండ్స్ సాంగ్ అయితే సాంగ్ పెట్టి చేశాను. చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ రిలీజ్ అయితే. నాకు కూడా చాలా టైం కూడా పట్టింది చేద్దామని చేశాను. ఇన్స్టాగ్రామ్లో అయితే నాకు 2-3 రిక్వెస్ట్ చేశారు ఫ్రెండ్స్ చేయమని. చేశాను. నాకు కూడా చాలా బాగా నచ్చింది. చేసుకోండి మీరు డెఫినెట్లీ. చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ వీడియో అయితే. నేను చెప్తాను మీకు ఓన్లీ మీ దగ్గర చెప్తాను ఫ్రెండ్స్. మీరు చూడండి ఫస్ట్ అయితే మీరు ప్రివ్యూ అయితే వీడియో అయితే చూడండి. ఫ్రెండ్స్ మీరైతే ప్రివ్యూ చూస్తున్నారు కదా. నేను సాంగ్కి కాబట్టి క్లెయిమ్ వస్తే సాంగ్ అంతా మీట్లో పెట్టాను. కొంచెం టైం ఉంటే ఫ్రెండ్స్ మీకైతే ఇన్స్టాగ్రామ్లో పెట్టాను వీడియో 4Kలో ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది. అది నేను ఇన్స్టాగ్రామ్లో రీల్ చూస్తున్నప్పుడు నాకైతే ఒక 7-8 టైం అయితే వచ్చింది. నాకు కూడా సబ్స్క్రైబర్ అయితే పంపారు. నాకు 2-3 రిక్వెస్ట్ చేశాను. చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. నాకు చేద్దామని చేశాను. నచ్చితే మాత్రం ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీకు ఇలాంటి వీడియోస్ కావాలని చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చాలా ఇంప్రెస్ అవుతారు ఫ్రెండ్స్. మీరు అక్కడ చూస్తున్నప్పుడు అంత బాగా నచ్చకపోవచ్చు. ఒకసారి మీరు ఇన్స్టాగ్రామ్ చూడండి ఫ్రెండ్స్. చాలా బాగా ఉంటుంది వీడియో అయితే చూడండి. డెఫినెట్లీ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చాలామంది చూస్తున్నారు కానీ ఒక లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు నాకైతే దగ్గరలో నాకు 3K సబ్స్క్రైబర్ ఉన్నారు. అందులో ఒక 20% అయినా నాకు లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్. మీరు ప్లీజ్ లైక్ చేయండి. మీకు వాచ్ టైం అనేది కొంచెం ఎంకరేజ్ అవుతుంది. చెప్తున్నా కదా ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఇంకా మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియో తీయడానికి నేను ట్రై చేస్తాను. డెఫినెట్లీ సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కరు ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఒక లైక్ మీరు నుంచి ఆశించేది ఫ్రెండ్స్ నేను ఒక లైక్ ఫ్రెండ్స్. మీరు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి అంతా నేను ఫ్లిప్కార్ట్ అయితే ఇచ్చాను. ఇంపోర్ట్ చేసుకోబెట్టుకోండి. ఇంపోర్ట్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మీరైతే ఫ్లిప్కార్ట్ అయితే ఓపెన్ చేసుకున్నా. నేనైతే ఇక్కడ కెమెరాని అయితే ఆన్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ కెమెరాని ఆన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా మనకు ఫోటోలు అయితే ఫ్రెండ్స్ మీకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటోలు అయితే ఒక 6 ఫోటోలు అయితే కావాలి మనకైతే ఫ్రెండ్స్. మీకైతే ఆ ఫోటో రూమ్ యాప్ అయితే నేను వాట్సాప్ ఛానల్లో పెట్టాను. అక్కడ పోయి మీరు ఇన్స్టాల్ చేసుకోండి. అదే అయితే ఫోటో రూమ్ అయితే యాప్ అయితే దాని గురించి వదిలేస్తాం. మన ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఫ్రెండ్స్ మనకైతే ఫోటో అయితే రీప్లేస్ పెట్టుకోవడం నేను ఒకటి చెప్తాను. మీకైతే మీరే చేసుకోండి ఫోటోలు అయితే. ఫస్ట్ మనకు ఇక్కడ రఘువరన్ సార్ ఫోటో ఉంది కదా సార్ ఫ్రెండ్స్. మీకు ఇక్కడ ఆ ఫోటోకి తీసుకున్నాను. కరోనా వెళ్ళండి. ఇక్కడ రీప్లేస్ ఆప్షన్ వెళ్ళి ఇక్కడ మీకు నచ్చిన ఫోటో పెట్టుకోండి. ఇక్కడ మీ సంథింగ్ ఎవరైనా ఫోటో కావచ్చు, మీదైనా కావచ్చు, మీ ఫ్రెండ్స్ ఫోటోనే కావచ్చు. నేనైతే ఇప్పుడు ఒక ఫోటో పెడతాను చూడండి. ఇక్కడైతే నేను సుధీర్ అన్న ఫోటో పెట్టాను. ఇక్కడ ఈ ఫోటోతో మాకు బాగా కనిపించడం లేదు. దీనికి ఇలానే ఉంచండి. దీనికి ఇలానే ఉంచిన తర్వాత మన కింద ఎడిట్ స్టెప్లోకి వెళ్ళండి. కొంచెం ఇలా తక్కువ తీసుకోండి దీనికి ఇలా. ఓకేనా? ఇలా చేసుకోండి. కొంచెం మీకు ఇలా మీ ఫోటోని బట్టి చేసుకోండి ఫ్రెండ్స్. నేను చెప్తున్నాను కదా నేను ఎప్పుడు చూడండి ఫ్రెండ్స్. మనకు చాలా బాగా సెట్ అని చూస్తున్నారు కదా. ఇలా ప్రతి ఒక్క ఫోటో సేమ్ అలానే రీప్లేస్ పెట్టుకోండి. నేను ఒకటి చెప్పాను మీకు ఇదే మీరు చేసుకోండి. ఇలా చేసిన తర్వాత ఇదే వీడియోని మనకు పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్లో పోయి ఒకటి మంచి కార్డులో సేవ్ చేసుకోండి. ఏమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.